హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? అవసరాన్ని బట్టి మాట్లాడే వాళ్ళు, ఆపదను బట్టి దగ్గరయ్యే వాళ్ళు, తమ పరిస్థితిని బట్టి చుట్టరికం కలుపుకునే వాళ్ళు ఎప్పటికీ మనకి పనికిరారు. మగాడికి నిజంగా ప్రేమనే కావాలి అనుకుంటే పెళ్ళం దగ్గర దొరికినంత ప్రేమ ఈ భూమి మీద ఏ ఆడదాని దగ్గర దొరకదు. ఆఖరికి జన్మనిచ్చిన అమ్మ దగ్గర కూడా దొరకనంత ప్రేమ పెళ్ళం దగ్గర దొరుకుతుంది. ఏ బంధంలో అయినా ఉండాల్సింది బాధ్యత, ఉండకూడనిది నిర్లక్ష్యం, ఇవ్వాల్సింది సమయం, నిలుపుకోవాల్సింది నమ్మకం. ముక్కుసూటిగా మాట్లాడి ఒంటరితనంలో అయినా రారాజుగా బతుకు, కానీ అబద్ధాలతో కూడిన బంధానికి బానిస కాకు. మనసు గొప్పదైతే బతుకు ఎలా ఉన్నా జీవితాన్ని చిరునవ్వుతో జయించవచ్చు. ముద్దుగా పెంచితే మొద్దులే అవుతారు, అతి ప్రేమగా పెంచితే సోమరిపోతులవుతారు. బాధ తెలియకూడదు అని పెంచితే బరి తెగిస్తారు. తెలుసుకుంటాడులే అని వదిలేస్తే తెగిస్తాడు. టైం బాగోలేదు, వాడేం చేస్తాడు అంటే దేనికి పనికి రాకుండా పోతాడు. బ్రతికితే రాజులాగా బ్రతుకు, లేకుంటే రాక్షసుడిలాగా బ్రతుకు, కానీ బానిసలాగా మాత్రం బ్రతకకు. మరణించిన తరువాత ఏడ్చే బంధం కన్నా బతికి ఉన్నప్పుడు ఏడిపించని బంధము దొరికితే ఆ జీవితం స్వర్గమే. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు, నీరును ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. బ్రతుకొక విచిత్రం. అంతులేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు, అర్థం లేని ద్వేషాలు, అంతం కాని బంధాలు. బ్రతుకు ఒక నాటకం, నిజమనుకోకు నేస్తం. నీది కేవలం ఒక వేషం, తెలుసుకో ఈ సత్యం. చివరికి మనిషికి మిగిలేది ఒక జ్ఞాపకం. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. అన్నీ తెలుసు అన్న గర్వం ఉండకూడదు. ఒక జీవి రాక 9 నెలల ముందే తెలిసిపోతుంది, కానీ మనం ప్రపంచం నుండి వెళ్ళిపోయే విషయం 9 సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేం. ఆస్తులు కూడబెట్టుకున్నంత మాత్రాన శ్రీమంతులు కాలేరు, గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని
ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనస్సుకి బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. నచ్చని వాళ్ళ గురించి మాట్లాడొద్దు, ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించొద్దు, పట్టించుకోని వాళ్లను పలకరించొద్దు, చులకనగా చూసే వాళ్ళ వైపు ఆశగా చూడవద్దు. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. ఒక్క రోజులో ఏదీ అవ్వదు. అనుకున్నది సాధించాలి అంటే సమయం పడుతుంది. వచ్చిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ ఓపికగా ముందుకు వెళ్తూ ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది. మన జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవలసినవి: అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతాం, అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతాం, అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతాం, అతిగా ఇష్టపడితే విలువను కోల్పోతాం. అందుకే ఏది అతి వద్దు, మితం ముద్దు. ఎదుటివారిని విమర్శించే ముందు మనం కరెక్టుగా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరిని విమర్శిస్తే మనల్ని విమర్శించేవారు 10 మంది ఉంటారు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే చూడలేని వారు, పచ్చని మన కుటుంబాన్ని చూసి ఓర్వలేని వారు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. అలాంటి వారు చెప్పిన మాటలు విని మోసపోకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. తస్మాత్ జాగ్రత్త. దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. ఒక బండను పగలగొట్టే ప్రయత్నాలన్నీ మొదట విఫలమైనట్టు కనపడినా చివరికి ఫలితాన్నిస్తాయి. ప్రతి క్లిష్ట సమస్య అలాంటిదే. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండిటికి తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. లైఫ్లో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు. సంతోషమే నీ జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు. జరిగింది నా మంచికే, జరుగుతున్నది నా మంచికే, జరగబోయేది నా మంచికే అని అనుకుంటే చాలు. లైఫ్ అదే ముందుకు సాగుతుంది. పరిస్థితులు అనేవి మన ఆధీనంలో లేనివి, కానీ మన ప్రవర్తన మాత్రం మన స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో చేసే విందు భోజనం కంటే కష్టార్జితంతో తాగే గంజి నీరు
ఎంతో సంతృప్తిని ఇస్తుంది. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించే వాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. అదృష్టం అంటే డబ్బు, వస్తువులు ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. ఎప్పుడైతే మీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటారో అప్పుడే మీ అసలు అయిన పతనం ప్రారంభమవుతుంది. అబద్ధాలను బ్రతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, కానీ నిజాన్ని బ్రతికించాలంటే నయా పైసా ఖర్చు ఉండదు. అందుకే నిజాలు జ్ఞాపకాలైతే అబద్ధాలు అనుమానాలవుతాయి. మనకు అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. విద్య నేర్చుకొని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయపడిన వారిని మర్చిపోకు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.